ఓం గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. అనంతమైన శక్తి, అపారమైన దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి. సాధారణంగా ఈ లలితా సహస్రనామాలను చదువుకునే దానికంటే అర్థం తెలుసుకుని చదువుకుంటే ఆ అనుభూతి, ఆ ఆనందము వేరేగా ఉంటుంది కదా. లలితా సహస్రనామాలలో 53వ శ్లోకాన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ చేయండి. 53వ శ్లోకము: సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మని మాహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృడప్రియ. ఈ శ్లోకంలో 7 నామాలు ఉన్నాయి. 205వ నామము సర్వయంత్రాత్మిక అంటే అమ్మ లలితా త్రిపుర సుందరి అన్ని యంత్రములు తన స్వరూపముగా కలది అని అర్థము. ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న అన్ని యంత్రాలకి ఆత్మస్వరూపముగా ఉంది. అసలు యంత్రం అంటే ఏమిటో తెలుసుకుందాము. అయితే ముందు శ్లోకంలో అన్ని మంత్రముల స్వరూపము అమ్మే అని తెలుసుకున్నాం కదా. మంత్రము బీజాక్షరాల సముదాయము. అయితే ఆ మంత్రము యొక్క బీజాక్షరములు పవిత్రమైన రేఖా ఆకృతే యంత్రము. మననం చేయటం ద్వారా రక్షించేది మంత్రము. ఆ మంత్రమును యంత్రములో ఇమిడ్చి శక్తివంతం చేస్తారు. ఆ యంత్రానికి ఎన్నో ఉపచారములతో పూజిస్తారు. అంటే యంత్రములు మంత్రశక్తికి రూపం లాంటివి. మంత్రం శబ్దరూపము, అక్షర రూపము అయితే యంత్రము రేఖా ఆకృతి రూపము. ఈ యంత్రములు సుదర్శన యంత్రము, లక్ష్మీ యంత్రము, విష్ణు యంత్రము, గణేశ యంత్రము, శ్రీ యంత్రము. శ్రీ యంత్రము అంటే యంత్రరాజము, శ్రీచక్రము. ఆ శ్రీచక్ర నివాసిని బిందు స్థానంలో కొలువై ఉంటుంది లలితాంబిక. అంతేనా, మానవుని శరీరం కూడా ఒక యంత్రమే. హృదయం కొట్టుకోవటం, శ్వాస తీసుకోవటము ఇవన్నీ వాటికవే ఎలా జరుగుతున్నాయి? ఎలా అయితే గడియారం తిరగటానికి బ్యాటరీ అవసరమవుతుందో అలానే ఈ శరీరం అనే యంత్రము సక్రమంగా నడుస్తుంది అంటే ఆ యంత్రానికి జీవం పోసేది అమ్మే కదా. ఇలా ఈ కనిపించే ప్రపంచము ఒక యంత్రము. ఈ శరీరం నుండి బ్రహ్మాండం వరకు అన్నీ యంత్రములే. అలా అన్ని యంత్రముల అంతర్గత శక్తి చైతన్యము ఆత్మస్వరూపముగా ఉన్నది ఆ అమ్మే కదా. యంత్ర ప్రతిష్ట, ఆ నియమాలు వాటినన్నింటినీ అందరూ పాటించలేరు కనుక అమ్మను నిరంతరం భక్తి శ్రద్ధలతో సర్వయంత్రాత్మిక అంటూ కీర్తిస్తే అంతటి ఫలితాన్ని అందరికీ దక్కిస్తుంది జగన్మాత. 206వ నామము సర్వతంత్ర రూప అంటే అన్ని తంత్రముల స్వరూపము తానే అయినది అని అర్థము. తంత్రము అంటే విధానము. అమ్మను మంత్రం రూపంలో జపము, యంత్రం రూపంలో ఆ మంత్రాన్ని మిర్చి ఇప్పుడు ఆ యంత్రాన్ని ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి, పూజా విధానము, ఇలా మంత్రము యంత్రముల యొక్క విధి విధానములను తెలియచేస్తున్నదే తంత్రము. ఇంకా తంత్రము అంటే చాలామందికి ఇదేదో కొత్త పదము, భయంగా అనిపించవచ్చు. కానీ తంత్రము అంటే విస్తరింపచేసేది. విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని విస్తరింపచేసే శాస్త్రమే తంత్రము. అలా ఏది విజ్ఞానాన్ని విస్తరిస్తుందో అంటే ఆత్మను పరమాత్మతో అనుసంధానిస్తుందో అదే తంత్రము. అంతేనా, సృష్టిని నడిపే రహస్య విధానం కూడా తంత్రమే. ఉదయం సూర్యోదయం నుండి రాత్రి సూర్యాస్తమయము, సృష్టి, స్థితి, లయము ఈ 3 ప్రక్రియలు, ఋతువులు మారడము ఇలా అన్నీ అమ్మ నిర్వహించే తంత్రములే. అలా మన జీవితంలోనూ ప్రతి అనుభవము ఒక తంత్రమే. ఇంకా ఈ తంత్రములు, పూజా విధానాలు 3 రకాలుగా ఉంటాయి. సాత్విక స్వభావం వారు దేవతలను, రాజసిక స్వభావులు యక్షులు, రాక్షసులను, తామస స్వభావం కలిగిన వారు భూత ప్రేతాలను పూజిస్తారు. మంత్రము, యంత్రము, తంత్రము ఈ మూడింటిలోనూ ఉన్నది అమ్మ స్వరూపమే. నదులన్నీ సముద్రంలో చేరినట్టుగా అన్ని మార్గాలు ఆ తల్లిని తెలుసుకోవటానికే ఉన్నాయి. తరువాత
207వ నామము మనోన్మని అంటే మననం చేస్తున్నప్పుడు మనసును దాటి ఉన్న స్థితి అని అర్థము. మన అంటే మనస్సు, మనోన్మని అంటే మనసు లేని స్థితి, అంటే ఆలోచన లేని స్థితి. సాధారణంగా మనసు ఎప్పుడూ ద్వంద్వంలో ఉంటుంది, పూర్తిగా చంచలంగా ఉంటుంది. ఎక్కడైతే మనసు సంకల్ప వికల్పములకు లోను కాకుండా ఏ ఆలోచనలు ఏ విషయాలను పట్టించుకోకుండా ఉంటుందో ఆ స్థితియే మనోన్మని. అంటే మనసు ఒక చోట నిశ్శబ్దమవుతుంది. అక్కడ నుండి ప్రారంభమయ్యే పరమ చైతన్యము పూర్తిగా ధ్యానంలో మనసు లీనమయ్యే స్థితి. అదే మనోన్మని స్థితి. ఇది అంత సులభతరం కానే కాదు, సాధనలో అత్యున్నతమైన స్థితి. మనోన్మని అంటే బ్రహ్మరంధ్రానికి క్రింద కల స్థానము. అయితే ఈ స్థితిలో యోగులు, ఋషులు, మునులు అసలు శ్వాస తీసుకుంటున్నారా లేదా అని అనిపిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉండవు, సచ్చితానంద స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో యోగి కళ్ళను పూర్తిగా మూయకుండా జ్ఞాన ఆనందమును పొందుతూ తనలో తాను స్వచ్ఛమైన ఆనందమును పొందుతూ ఉన్న స్థితి. మనోన్మని స్థితిని గురించి చెప్పాలి అంటే శివుడు చలనం లేకుండా పద్మాసనంలో ధ్యానంలో తనలో తాను రమిస్తూ ఉంటాడు. అలా ఆ శంకరుడిని మనోన్మన అని అంటారు. ఆ ఈశ్వరుని పత్ని కనుక మనోన్మని అనే పేరు అమ్మకు వచ్చింది. ఇంకా ఈ భూలోకంలో లలితా సహస్రనామాలు పుట్టినిల్లు అయిన తిరుమేచూర్ లలితాంబికా ఆలయంలో అమ్మ మనోన్మని స్వరూపంలో శాంతమూర్తిగా కొలువై భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది. మీకు ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను, తిరుమేచూర్ ఆలయం గురించి కావాలంటే చూడండి. తరువాత 208వ నామము మాహేశ్వరి అంటే మహేశ్వరుని యొక్క శక్తి స్వరూపము అని అర్థము. ఓంకారము ఆ ఉ మా 3 అక్షరాల సంయోగంతో ఏర్పడింది. మొదట ఉద్భవించిన మొదటి నాదము ఓంకారము. ఇందులో అకారము బ్రహ్మస్వరూపము, ఉకారము హరిస్వరూపము, మకారము రుద్రస్వరూపము. మహేశ్వరి అంటే అర్ధమాత్ర. అర్ధమాత్ర అంటే ఎలా చెప్పచ్చు అంటే ఓం అలా అన్నప్పుడు చివరిలో ఆ కనిపించని వినిపించని నిశ్శబ్దమే మహేశ్వరి. ఆ ఉ మా అర్ధమాత్ర. వీటిలో ఒక్కొక్కటి ముందు దానికంటే తర్వాతది ఇంకా గొప్పది అని జ్ఞానులు చెప్పారు. ఇంకా అకారము సత్వగుణమునకు, ఉకారము రజోగుణమునకు, మకారము తమోగుణమునకు సంకేతము. ఓంకారము కంటే శ్రేష్ఠుడు అంటే ఆ మహేశ్వరుడు సత్వ రజో తమోగుణములకు అతీతుడు, నిర్గుణ స్వరూపుడు. ఆ మహేశ్వరుని పత్ని ఆ తల్లికి కూడా అవే లక్షణాలు ఉంటాయి. ఆ తల్లి మహేశ్వరి. ఇంకా చెప్పాలి అంటే అకారము ఉకారము మకారాలు సృష్టి స్థితిలయలు. ఇవన్నీ దాటి ఉన్న మూలశక్తి మహేశ్వరి. ఈ మహేశ్వరునికి మహేశ్వరికి ఇరువురికి ఎటువంటి భేదము లేదు. సర్వభూతాలకు ఈశ్వరుడు మహేశ్వరుడు అయితే ఆ సర్వభూతాలయందు ఉన్న శక్తి చైతన్యము మహేశ్వరి. అందుకే ఆదిపరాశక్తి అన్నింటికంటే అత్యంత ఉన్నతమైనది, గొప్పది. అలా ప్రతి జీవిలోనూ ఆత్మస్వరూపినిగా ఉంటూ సర్వాంతర్యామినిగా ఉంది జగన్మాత. అలానే అష్టమాతృకలలో మహేశ్వరుని శక్తిగా మహేశ్వరిగా శ్రీచక్రంలో కొలువై ఉంది జగన్మాత. తరువాత 209వ నామము మహాదేవి అంటే మహోన్నతమైన శక్తి అని అర్థము. మహాదేవి అంటే అందరికంటే గొప్పది. అమ్మకు సాటి అయినది మరొకటి లేదు. బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నా, విష్ణుమూర్తి పాలిస్తున్నా, శివుడు లయం చేస్తున్నా వారందరికీ శక్తినిచ్చేది ముక్కోటి దేవతలకు మూలమైన దేవి మహాదేవి స్వరూపమైన జగదాంబికేయే కదా. మహాదేవి స్వరూపము అసలు ఎలా ఆవిర్భవించింది అంటే సకల దేవతల తేజస్సులు విలీనమై మహాతేజో రాశిలా ఒక హిమాలయంలా దర్శనమిచ్చింది. సౌందర్య రాశి, త్రిగుణాత్మిక, త్రివర్ణ, కోటి సూర్యుల ప్రతీక, కోటి చంద్ర ప్రకాశము చల్లదనము,
కోటి మెరుపులు ఒక్కసారిగా మెరిసినట్టుగా ఉంది అమ్మ రూపము. ఆది అంతము లేదు. మహాదేవి శరీరము కొలవలేనిది, అందనిది, అన్ని వైపులా అంతటా వ్యాపించి ఉంది. 18 బాహువులు క్షణంలో 1000 బాహువులు అయ్యాయి. వివిధ భూషణాలతో, వివిధ ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేట్టు కనిపిస్తుంది మహాదేవి. అలా ఉద్భవించిన మహాదేవిని ఈ విధంగా స్తుతిస్తున్నారు. నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. శివునితో ఉన్న మహాదేవిని ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాము అంటూ సిద్ధి, బుద్ధి, వృద్ధి, తుష్టి, పుష్టి, శాంతిప్రదమైన రుద్రాని, ఇంద్రాని, శర్వాణి, వైష్ణవికి నమస్కరిస్తున్నాము అంటూ దేవతలు అమ్మను కీర్తించారు. అంతేనా? మహాదేవుని పత్నిగా చింతామణి గృహంలో మంచకము, దానికి కోళ్ళు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు, ఫలకమేమో సదాశివుడు, దానిమీద భువనేశ్వరుడు మహాదేవుడు. ఆ మహాదేవునితో మహాదేవి విరాజిల్లుతుంటుంది. ఇంకా ఈ మహాదేవి సాలగ్రామ రూపంలో గండకీ నది నుండి లభిస్తుంది. తరువాత 210వ నామము మహాలక్ష్మి, అంటే గొప్ప సౌభాగ్యవతి, సంపదల సమాహారము అని అర్థము. సృష్టిలో ఉన్న అన్ని ఐశ్వర్యాలు లక్ష్మియే కదా. క్షీరసాగర మథన సమయంలో పాల సముద్రంలో కమలంపై వెలసింది శ్రీ మహాలక్ష్మి. అందుకే అమ్మను సముద్రతనయ, పద్మిని, కమలాసన అని అంటారు. అమ్మ చేతిలో కమలము, ముఖంలో కరుణ, ఇవన్నీ సంపద, శాంతి, శుభసూచికాలే. కొల్హాపురంలో మహలుడు లేదా కోలాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించి కోలాసుర భయంకరిగా కొల్హాపురంలో మహాలక్ష్మిగా కొలువై ఉంది. శ్రీ మహావిష్ణువుకు పట్టపురాణిగా, అష్టలక్ష్ముల రూపంలో సమస్త కోటి జీవులకు ధైర్య, ధాన్య, విద్యాది సకల ఐశ్వర్య ప్రదాత. ఇంకా శివపురాణంలో శివుని తొడపై కూర్చున్న మహేశ్వరి శక్తియే మహాలక్ష్మి అని చెప్పబడింది. అలా ఈ సృష్టిలో లక్ష్మీప్రదమైన ఏ రూపమైనా మహాలక్ష్మియే కదా. తరువాత 211వ నామము మృడప్రియ, అంటే శివునికి ప్రియమైనది అని అర్థము. మృడు అంటే శివుడు, మృడా అంటే సుఖము, ఆనందము. ఆనంద స్వరూపుడు, కరుణామయుడు శివుడు. ఆ శివుడిని అంటే మృడునకు ప్రియమైనది కనుక అమ్మను మృడప్రియ అని కీర్తించారు. మృడు ఆనంద స్వరూపుడు, సకల ప్రాణులకు సుఖాలను కలిగిస్తాడు. అంటే అమ్మ కూడా ఆనంద స్వరూపిణియే. అమ్మను మృడప్రియ అని ధ్యానించిన వారికి బాధను తొలగించి ఆనందాన్ని, దుఃఖము తొలగించి సుఖాన్ని ఇస్తుంది. ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము. అలానే ఈ శ్లోకాన్ని ఇంకొకసారి తెలుసుకుందాము. ఒక ప్రకాశమైన యంత్రము, అదే దివ్య శ్రీచక్రము. అమ్మ శ్రీచక్ర నివాసినిగా బిందు స్థానంలో కొలువై ఉంది. అలా ఈ బ్రహ్మాండము, శరీరము అన్నీ యంత్రాలే. అన్నింటా తానై సర్వయంత్రాత్మికగా కొలువై ఉంది జగన్మాత. ఆ యంత్రం చుట్టూ ఈ విశ్వం మొత్తం ఒక వ్యవస్థలా కనిపిస్తుంది. సర్వతంత్రమయి, సర్వతంత్రములను శరీర భాగములుగా ఉన్నది జగన్మాత సర్వతంత్ర రూప. అలా మన మనసులో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, పోతున్నాయి. ఆలోచనలు లేని స్థితిలో నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. అదే మనోన్మని స్థితి. ఆ నిశ్శబ్దంలో ఒక దివ్య రూపం కనిపిస్తుంది. ఆ రూపము శివునితో ఏకమై ఉన్నది. ఆ రూపమే మహేశ్వరి. ఆ రూపం ఇప్పుడు మహా తేజస్సుగా విస్తరిస్తుంది. అన్ని దేవతల శక్తులు ఆమెలో కలిసిపోతున్నాయి. సకల దేవతల తేజస్వరూపిణిగా మహాశక్తిగా వెలుగుతోంది మహాదేవి. ఆ రూపం నుండి వెలుగు మన జీవితంలోనికి వస్తుంది. ఎలా అంటే ఆనందము, ఆరోగ్యము, శాంతి, సంపదల రూపంగా. ఆ రూపమే మహాలక్ష్మి. అమ్మ శివుని వైపు చూస్తూ చిన్న చిరునవ్వు నవ్వుతుంది. శివునికి ప్రియమైనదిగా, మృడప్రియగా ఉంటూ భక్తులకు సకల సుఖాలను కలిగిస్తుంది ఆ జగన్మాత
లలితా త్రిపుర సుందరి. అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా. తర్వాత శ్లోకము మీ వరకు రావాలి అంటే మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.